నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 9th స్టాంజా 145వ కీర్తన 9వ చరణం. యెహోవా అందరికీ ఉపకారి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన అందరికీ మేలు చేసేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మతానికి, ఒక ప్రాంతానికి దేవుడు కాదు. ఆయన సర్వ ప్రజలకు ప్రభు అయి ఉన్నాడు. ఏదైనా మేలు జరగాలి అనంటే ఆయన ద్వారా మాత్రమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4:9, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యూదులు సమరయులు అనేటటువంటి వీరు యాకోబు సంతతి వారే. అయితే యూదులు అనగా యూదా, బెన్యామీను గోత్రాల వారు యెరూషలేములో నివాసం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వారి సహోదరులైనటువంటి మిగిలిన వారు ఇశ్రాయేలీలుగా ఉత్తర ప్రాంతంలో షోమ్రోను ముఖ్య పట్టణంగా చేసుకుని అందులో వారు నివాసం చేస్తూ తమ రాజులు తమ దగ్గర ఉన్నటువంటి వారు నడిపించిన రీతిగా జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి రకరకాల పర్వతాల మీద పలు విధములైనటువంటి భక్తి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. సో ఆ కారణాన్ని బట్టి షోమ్రోను అని పిలువబడుతున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ ప్రాంతము క్రొత్త నిబంధనలో సమరయగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమే ఉన్నాం. సహోదరులైనప్పటికీ ఒకరితో ఒకరు సాంగత్యం లేని వారుగా ఉన్నారు. కానీ వారి యొద్దకు వీరు, వీరి యొద్దకు వారు వెళ్ళని విభేదాలతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర ఉండగా అక్కడికి ఆమె రాగా ఆమెతో యేసు ప్రభువారు మాట్లాడి ఆమెను దాహమునకు నీళ్ళిమ్మని అడిగినప్పుడు ఆమె పలికినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి విభేదంతో మాట్లాడినటువంటి ఆమెతో యేసు ప్రభువారు మాట్లాడి తాను ఆమెకి ఇచ్చేటటువంటి నీళ్లు అవి జీవజలము అనేటటువంటి విషయాన్ని తెలియచేయటను, దానిని పొందుటకు తాను ఏం చేయాలో క్రింద తెలియపరిచినటువంటి కొన్ని సంగతులు చెప్పగా ఆమె యేసుక్రీస్తు ప్రభును మెస్సయ్య గుర్తించింది. ఆమె తీసుకుని వచ్చిన కుండను అక్కడ విడిచిపెట్టింది. తన జీవితానికి నిజమైన సంతృప్తిని ఇవ్వగలిగిన ప్రభువును చేర్చుకుంది. తన ఊరి వారి దగ్గరికి వెళ్ళింది. ఆమె తాను కనుగొన్న యేసయ్యను గురించి తెలియపరచగా ఆ ఊరి వారందరూ ఆమెతో పాటు యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చి ఆయనను బట్టి సంతోషించి యేసు ప్రభు వారిని తమ ప్రాంతానికి వారు తీసుకుని వెళ్ళినటువంటి విషయాన్ని తదుపరి వచనాలు మనం చూస్తాం. ఎంత ఆశ్చర్యం! యూదుడిగా విభేదించినటువంటి ఆమె తన హృదయమందు యేసు ప్రభువును చేర్చుకుని తన ఊరి వారు కూడా ఆమె ద్వారా యేసు ప్రభువుని గురించి విని వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి వారు అంటున్నారు కదా. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4:42, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అనేది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ ఉపకారి. మన జీవితంలో మనం పొందవలసిన మొదటి మేలు ఏంటంటే పాప క్షమాపణ మనం పొందాలి. రెండవదిగా ఇహమందు ప్రభు కొరకు మనం జీవించుట ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప మేలు. మూడవదిగా పరమందు నిత్య జీవాన్ని పొంది ఎల్లకాలం ప్రభుతో కూడా ఉండుట అనేది మన జీవితానికి నిత్యమైన మేలు. ఇటు మేలులు అనుగ్రహించుటకే మన కొరకు ఆయన లోకరక్షకుడుగా వచ్చారు. ఆ సంగతిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకమందు ఉంచుకుని మనమే కాక మనతో పాటు ఎందరో పొందవలసిన ఈ రక్షణ విషయంలో మనం కూడా ప్రార్థనను, రెండవదిగా బాధ్యతను కలిగి అనేక ఆత్మల రక్షణలో మనం కూడా పరిచర్యలో పాలువారంగా ఉండవలసిన వారం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవు మాకు మాత్రమే కాక అనేకులకు మేలు చేసే దేవుడవు. మమ్ములను కూడా అయ్యా తండ్రి ప్రభు నీ కృప చేత మేలు పొందుటకు అయ్యా మా యందు దయ చూపినందుకు స్తోత్రాలు.
దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను దీవించండి. కృపాక్షయంతో రానున్న కాలమంతా కాపాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొంది మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుకున్న నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.